హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ సంచలన నిర్ణయం వచ్చేసిందండి. సో, మరి ఆ కీలక ఆదేశాలు ఏంటి? సంచలన నిర్ణయం ఏంటిది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మినిమమ్ టైమ్ స్కేల్ ఎంటీఎస్ సీఎంకు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ జేఏసీ వినతి. ఆప్కాస్ శాఖల ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి మినిమమ్ టైమ్ స్కేల్ ఎంటీఎస్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ ఆప్కాస్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుతో కలిసి ఆయా సంఘాల నాయకులు గురువారం సచివాలయంలో ఈ మేరకు వినతి పత్రాన్ని అందించారు. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేయాలని, వారి కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి అని తెలిపారు. 2014 జూన్‌కు ముందు నుంచి కూడా మనకు ఎన్‌హెచ్‌ఎం ఇతర వైద్య ఆరోగ్య స్కీమ్లలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు, రెండవ ఏఎన్ఎం, ఇతర క్యాడర్ల మెడికల్ సిబ్బందిని వివిధ వైద్య రంగాలలో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఇక ఆప్‌లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా గ్రాస్ సాలరీని అయితే చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆరోగ్య బీమా అమలు చేయాలని అయితే కోరారు. సీఎంను కలిసిన వారిలో జేసీ చైర్మన్, ఆప్కాస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, జేఏసీ చైర్మన్ కాంతారావు గారు తదితరులు అయితే పాల్గొన్నారు. సో, మరొక శుభవార్త ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. బదిలీల గడువు పొడిగింపు. సో, రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు గడువును మరోసారి పొడిగించింది. గతంలో గడువును పొడిగించిన ప్రకారంగా ఈ నెల 15 వరకు బదిలీలు నిషేధం ఎత్తివేసింది. అయితే 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టంగా గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల, వరదల నేపథ్యంలో ఉద్యోగుల బదిలీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈసారి సెప్టెంబర్ 22 వరకు గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నెల 23వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం వస్తుందని అయితే స్పష్టం చేసింది. కాగా ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును 30వ తేదీ వరకు కూడా పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 1 తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం వస్తుందని అయితే ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులలో పేర్కొంది. ఇకపోతే గ్రామ సచివాలయ శాఖలో బదిలీలు. గ్రామవార్డు సచివాలయ శాఖలో బదిలీల జాతర మొదలైంది. ఇప్పటికే ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ట్రాన్స్ఫర్ చేయగా గురువారం డిజిటల్ అసిస్టెంట్లను బదిలీ ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వం సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఈ నెల 15 వరకు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో 15 ప్రభుత్వ శాఖల్లో 5 ఏళ్ల సర్వీస్ పూర్తి అయినటువంటి సిబ్బందిని బదిలీ చేయాలని అయితే భావించింది. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా శాఖలతో పాటు గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరి పదవీ కాలం 5 ఏళ్లు పూర్తి కాకపోవడంతో సాధారణ బదిలీ కింద కాకుండా రిక్వెస్టెడ్ ట్రాన్స్ఫర్‌గా అయితే ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ శాఖలో 1,30,000 మంది వివిధ కేటగిరీల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 10-12% మంది బదిలీల కోసం దరఖాస్తులు అయితే చేసుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలు జరుగుతూ ఉండడంతో పల్లెల్లో టీడీపీ నేతలు గత 5 ఏళ్ల వైసీపీకి అనుకూలంగా పనిచేశారంటూ పలువురు ఉద్యోగుల జాబితానైతే అధికారులకు అందజేసి వారిని తక్షణమే బదిలీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. అలాగే ఆ నేతకు నచ్చిన వారిని కూడా అక్కడి నుంచి పంపివేయాలని వారు చూస్తున్నట్లు సమాచారము. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న ఉద్యోగుల తాజా సమాచారం.